ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళు సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులు వాళ్ళ ట్రీట్మెంట్లో చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అని అంటే, మగవాళ్ళు కూడా వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఐవీఎఫ్ సెంటర్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటా నెలల తరబడి వాళ్ళు ఇచ్చే అనవసరమైన మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా అసలు వాళ్ళ జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటో తెలియక సంవత్సరాలు టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్తో పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో మగవాళ్ళు ఈ లేడీ డాక్టర్స్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఏ విధంగా నష్టపోతున్నారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ కాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జయ ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్స్ సమస్యలున్నా, సంతాన సమస్యలున్నా ఆ ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళ సైడ్ నుంచి పిల్లలు లేకపోవడానికి ఒక ముఖ్యమైన కారణము. అయితే చాలామంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ఈ ఎజోస్పెర్మియాకి లేదా స్పెర్మ్ కౌంట్ తక్కువకి లేడీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటా చాలా రకాలుగా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే, ఎప్పుడైనా సరే స్పెర్మ్ కౌంట్ జీరో ఉంటే, అంటే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఫస్ట్ దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. అయితే ఈ మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు అసలు ఈ ఎజోస్పెర్మియాకి కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ ఒక 3 నుంచి 4 నెలల పాటు సింపుల్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేపిస్తున్నారు. కనీసం 3 నుంచి 4 నెలల కన్నా కాకుండా కొంతమంది అయితే దగ్గర 2 to 3 years కూడా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ యూస్ చేస్తున్నారు మగవాళ్ళు, వీళ్ళ ఈ ఎజోస్పెర్మియాకి లేదా జీరో స్పెర్మ్ కౌంట్కి కారణం ఏంటో తెలుసుకోకుండా. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు దాని కరెక్ట్గా కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి. జనరల్గా జీరో స్పెర్మ్ కౌంట్కి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, బీర్జాల నుంచి స్పెర్మ్ పుట్టకపోవటం, అంటే ఈ బీర్జాల లోపల స్పెర్మ్ ఉత్పత్తి అనేది జరగట్లేదు అనమాట, అది మొదటి కారణం. అండ్ రెండో కారణం వచ్చేసి బీర్జాల లోపల స్పెర్మ్ పుడతానే ఉంటుంది, కానీ బయటకు వచ్చే దారిలో ఎక్కడో దగ్గర బ్లాక్ అయిపోయింది అనమాట. సో జనరల్గా ఈ 2 కారణాలే ఉంటాయి. ఒకటి, బీర్జాల నుంచి వీరికణాలు పుట్టకపోవటము, దీన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. లేదు, బీర్జాల నుంచి వీరికణాలు పుడుతున్నా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ అయిపోయింది అనుకోండి, దీన్ని అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటారు. ఈ 2 కారణాలే ఉంటాయి. సో ఫస్ట్ ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పెర్మ్ కౌంట్ ఉన్నప్పుడు కారణం ఏంటి అనేది తెలుసుకుంటేనే దానికి అసలు ట్రీట్మెంట్ చేయగలమా లేదా, ట్రీట్మెంట్తో కౌంట్ పెరిగిద్దా లేదా, అసలు ట్రీట్మెంట్ అవసరమా లేదా అని కూడా తెలిసిద్ది. కారణం ఏంటో తెలుసుకోకుండా జస్ట్ సంవత్సరాల తరబడి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. సో ఫస్ట్ అసలు ఈ స్పెర్మ్ కౌంట్ జీరో ఉండటానికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలి అని అంటే ఏం చేయాలి? ఫస్ట్ చూసుకోవాల్సింది ఈ టెస్టిస్ సైజు, అంటే బీర్జాల సైజు ఎలా ఉంది. నార్మల్గా మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే బీర్జాల సైజు, టెస్టిస్ సైజు మినిమమ్ 8 to 10 cc ఎబోవ్ ఉండాలి. 8 to 10 ml కన్నా ఎక్కువ ఉండాలి టెస్టిస్ సైజు. ఒకవేళ 8 to 10 ml కన్నా తక్కువ ఉంది అనుకోండి, అంటే 6 to 8 ml టెస్టిస్ సైజు ఉంది అనుకోండి, దీన్ని మోడరేట్ వాల్యూమ్ టెస్టిస్ అంటాము. అట్లా కాకుండా 6 ml కన్నా తక్కువ ఉంది అనుకోండి, దీన్ని స్మాల్ టెస్టిస్ అంటాము. ఒకవేళ 8 ml కన్నా పెద్దగా ఉంటే దాన్ని నార్మల్ టెస్టిస్ సైజ్ అంటాము. సో టెస్టిస్ సైజ్ ఎప్పుడైనా సరే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే టెస్టిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ అంత హెల్దీగా ఉంటుంది. సో నార్మల్ ఇండియన్ మేల్స్కి ఎవరికైనా సరే టెస్టిస్ సైజు ఈ 8 to 10 ml అనేది ఇది నార్మల్ సైజ్ అనమాట. ఈ 8 to 10 ml కన్నా 6 to 8 ml టెస్టిస్ సైజ్ ఉందనుకోండి, ఇది మోడరేట్ టెస్టిస్ సైజు. ఒకవేళ 6 కన్నా తక్కువ ఉండి 5, 2, 3 ml టెస్టిస్ సైజ్ ఉంటే ఇది చాలా చిన్న సైజ్ టెస్టిస్. సో ఎప్పుడైనా సరే టెస్టిస్ సైజ్ అనేది అన్నిటికన్నా చాలా ముఖ్యం, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ వచ్చేసి హార్మోన్స్ ఎలా ఉన్నాయి, టెస్టిస్కి నార్మల్గా ఫంక్షన్ అవడానికి కావాల్సిన హార్మోన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా చూసుకోవడం చాలా ముఖ్యం. అండ్ థర్డ్ వచ్చేసి సెమెన్ టెస్ట్ చేసినప్పుడు, సెమెన్ అనాలిసిస్ చేసినప్పుడు ఆ సెమెన్ అనాలిసిస్లో ఓన్లీ స్పెర్మ్ కౌంట్ కాకుండా సెమెన్ అనాలిసిస్లో మెయిన్గా చూసుకోవాల్సింది వాల్యూమ్, సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది. అండ్ సెమెన్లో ఫ్రక్టోజ్ అంటారు. సో సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. సో సెమెన్ టెస్ట్ చేయగానే జస్ట్ దాంట్లో స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ కదలికలు ఎలా ఉన్నాయని కాదు. సెమెన్ టెస్ట్లో కంపల్సరీగా సెమెన్ వాల్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది గైనకాలజిస్టులు ఓవర్లుక్ చేసేదో, మిస్ చేసేదో ఏంటి అని అంటే అసలు సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది అనేది వాళ్ళు పట్టించుకోరు. అండ్ సెమెన్ వాల్యూమ్ తక్కువగా ఉండటానికి కారణం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అండ్ సెకండ్ వచ్చేసి సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది. సెమెన్ ఫ్రక్టోజ్ టెస్ట్ నేను చూసిన ఏ ఐవీఎఫ్ సెంటర్లో కూడా సెమెన్ ఫ్రక్టోజ్ టెస్ట్ చేయట్లేదు. సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనంటే ఎవరిలో అయితే టెస్టిస్ నుంచి స్పెర్మ్ ప్రొడక్షన్ ఉండి బయటకు వచ్చే దారిలో బ్లాక్ ఉంటుందో వాళ్ళలో చాలామందిలో సెమెన్లో ఫ్రక్టోజ్ ఉండదు. సెమెన్లో ఫ్రక్టోజ్ లేదు అనంటే దాని అర్థం ఏంటి అనంటే ఎక్కువ మందిలో
ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ బయటకు వచ్చే దారిలో ఎక్కడో బ్లాక్ ఉంది. మెయిన్లీ ఈ ప్రోస్టేట్ లెవెల్లో లేదా సెమినల్ వెసికల్స్ లెవెల్లో బ్లాక్ ఉంది అని అర్థం, సెమెన్లో ఫ్రక్టోజ్ లేకపోతే. సో సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అని చేయటం చాలా ముఖ్యం. సో ఈ అన్ని పాయింట్స్ గైనకాలజిస్టులు ఓవర్లుక్ చేస్తూ ఉంటారు, లేదా చేయరు కూడా. టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది సింపుల్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే సరిపోయింది. కానీ ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా దానికి స్క్రోటల్ డాప్లర్ అనే ఒక అనవసరమైన టెస్ట్ 2,000 రూపాయలు పెట్టి టెస్ట్ చేపిస్తారు. టెస్టిస్ సైజ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ చూసుకొని ఆ సైజులో కనుక ఏదైనా ప్రాబ్లం ఉంది అని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, లేకపోతే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి స్క్రోటల్ డాప్లర్ టెస్ట్ అనేది అవసరమైంది. సైజ్ ఎలా ఉందో చూడకుండా క్లినికల్ ఎగ్జామినేషన్ చేయకుండా డైరెక్ట్గా స్క్రోటల్ డాప్లర్ అనేది అనవసరం. అండ్ సెకండ్ వాళ్ళు ఓవర్లుక్ చేసేది ఏంటి అని అంటే సెమెన్ వాల్యూమ్ ఎలా ఉంది అండ్ సెమెన్లో ఫ్రక్టోజ్ ఉందా లేదా అనేది. సో ఇవన్నీ మిస్ అయిపోవటం వల్ల పేషెంట్స్కి వాళ్ళ జీరో స్పర్మ్ కౌంట్కి రీజన్ ఏంటో తెలియకుండా సంవత్సరాలు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుకుంటా టైం అండ్ మనీని వేస్ట్ చేసుకుంటున్నారు. ఎప్పుడైనా సరే ఎజోస్పెర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నప్పుడు ఖచ్చితంగా మగవాళ్ళు ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కలవటం అనేది చాలా చాలా ముఖ్యం. ఎందుకు అనంటే కరెక్ట్గా ఒక ఆండ్రాలజిస్ట్ని కనుక కలిసినట్లయితే ముందు అసలు మీకు ఈ జీరో స్పర్మ్ కౌంట్కి రీజన్ ఏంటి, టెస్టిస్ నుంచి స్పర్మ్ పుట్టట్లేదా లేదా బయటకు వచ్చే దారిలో ఎక్కడైనా బ్లాక్ ఉందా అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేసి కారణం ఏంటో చెప్తారు. కాబట్టి సో నెక్స్ట్ అసలు స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఎంత ఛాన్స్ ఉంటుంది, ఒకవేళ స్పర్మ్ కౌంట్ పెరిగితే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ తీసుకొని ఫర్టిలిటీ కోసం ట్రై చేయొచ్చు, అసలు స్పర్మ్ కౌంట్ పెరిగిద్దా లేదా, ట్యాబ్లెట్స్ వాడుకున్న ఉపయోగం ఉంటుందా లేదా, ఒకవేళ ట్యాబ్లెట్స్ వాడుకుంటే ఎన్ని సంవత్సరాలు వాడుకోవాలి, ఎన్ని నెలలు వాడుకోవాలి, ఇవన్నీ తెలుస్తాయి. ఇవన్నీ ఏమీ తెలియకుండా జస్ట్ జీరో స్పర్మ్ కౌంట్ ఉంది అనగానే మెడిసిన్స్ వాడుకోండి చూద్దాంలే పెరిగిద్ది అని చెప్పేసి టైం అండ్ మనీని వేస్ట్ చేసుకోవటం కాదు. సో ఎవరైనా సరే మగవాళ్ళలో ఈ జీరో స్పర్మ్ కౌంట్ లేదా ఎజోస్పెర్మియాతో పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి దంపతులలో మగవాళ్ళు ఖచ్చితంగా ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్ని కనుక కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళ సైడ్ నుంచి ఈ ఎజోస్పెర్మియా లేదా జీరో స్పర్మ్ కౌంట్ కారణం ఏంటనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ పేషెంట్స్లో మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.